హాయ్, వెల్కమ్ బ్యాక్ టు శిల్పరాజ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు టమాటా పచ్చడి చూపిస్తున్నాను. టమాటా పచ్చి కొబ్బరితో చేసే చూపిస్తున్నాను. అది బుగాన్ని అందులో ఫస్ట్ బఠానీ వేయించినండి. తర్వాత మళ్ళీ దాంట్లోనే వేపుకుంటే అయిపోతుంది కదా అని చెప్పేసి దాంట్లోనే చేద్దామని పెట్టేసుకున్నాను. బుగాని చూపించినాను కదా, అది దాంట్లో వేసుకున్నాను. బఠానీ వేయించి పొలం నుంచి తెచ్చింది ఫ్రెష్గా ఇప్పుడే. ఇది ఫస్ట్ టైం చేస్తున్నాను. ట్రై చేసి చూడండి మీరు కూడా ఎలా ఉంటుందో. ఫస్ట్ పచ్చిమిర్చి వేసాను, తర్వాత ఎల్లిగడ్డ అల్లము వేసా, తర్వాత పచ్చి కొబ్బరి వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర తర్వాత ఎల్లిగడ్డ అల్లం వేసుకోవాలి. అల్లం తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చి కొబ్బరి వేసుకోవాలి. పచ్చి కొబ్బరి మంచి మగ్గిన తర్వాత టమాటాలు వేసుకోవాలి. టమాటాలు వేసుకున్న తర్వాత తగినంత సాల్ట్ వేసుకోవాలి. తర్వాత మగ్గనీయడానికి పెట్టుకోవాలి, మూత పెట్టుకోవాలి. తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఇలా మొత్తం మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. అంతే అండి, చాలా ఈజీ ప్రాసెస్. ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చితే